వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే కాకినాడ, ఏలూరు, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్. సో ఈ 5 జిల్లాల నుంచి దాదాపు 50 మంది మావోయిస్టులని పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఆయన లడ్డా కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతానికి అయితే కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నాను. ప్రెస్ మీట్ పెట్టిన ప్రదేశంలో ఇక్కడ చూడొచ్చు, మొత్తం అంతా కూడా ఒక ప్రదర్శనగా పెట్టారు. అంటే ఈ 50 మంది మావోయిస్టులను పట్టుకున్నప్పుడు దొరికిన ఆయుధాలన్నింటినీ కూడా, డంప్ అన్నింటినీ కూడా ఇప్పుడు వీళ్ళు ప్రదర్శనగా పెట్టారు. మొత్తము ఈ దొరికిన వాటిలన్నింటిలో కూడా చాలా కీలకమైన ఆయుధాలన్నీ కూడా ఈ మావోయిస్టుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఘటన జరిగిన అల్లూరు ఎక్కడైతే మనకు మారేడుమిల్లో జరిగిన ఎన్కౌంటర్లో దొరికిన సపరేట్గా అయితే ఈ 5 జిల్లాల్లో ఏదైతే రెక్కీ నిర్వహించి వాళ్ళని రెడ్ హ్యాండ్గా పట్టుకున్న అక్కడ ఆ ప్రదేశాల్లో దొరికిన వెపన్స్ అన్నీ కూడా, వెపన్స్తో పాటు ఫొటోస్, వాచెస్, అలాగే బుల్లెట్స్ కానీ, గన్స్ కానీ, పెన్ డ్రైవ్లు కానీ, వైర్లు కానీ, ఇలా 1 కాదు 2 కాదు, మొత్తం వాళ్ళ దగ్గర దొరికిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా క్లియర్గా ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకసారి మనం విజువల్స్లో మనము చూస్తున్నాము. మొత్తం కూడా ఇక్కడ వరకు దొరికిన వాటిల్లో కూడా వెపన్స్ని ఒకసారి పరిశీలిస్తే మొత్తము పిస్టల్ ఒకటి దొరికింది, రివాల్వర్లు దాదాపుగా 2 దొరికాయి, అలాగే డబుల్ బ్యారెల్ గన్స్ ఒక 2 దొరికాయి, అలాగే సింగిల్ బ్యారెల్ గన్స్ 31 దొరికాయి, తప్పంచా 2 దొరికాయి, 8mm వుడెన్ గన్స్ ఐరన్వి అదొకటి దొరికింది. అలాగే దగ్గర ఇక్కడ మనకి కనబడుతున్న ఏవైతే వెపన్స్ ఉన్నాయో, మ్యాగజైన్స్ కానీ, లేదా ఇక్కడ మనకు కనబడుతున్న ఈ పిస్టల్స్ కానీ, ఇవన్నీ కూడా క్యాష్ కానీ, ఇవన్నీ కూడా భారీ స్థాయిలోనే డంప్ని అయితే ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటికి సంబంధించి ఏ జిల్లాకి ఆ జిల్లాకి సపరేట్గా పెట్టారు. మనం మొదట చూస్తున్నాం ఏలూరు డిస్టిక్కి సంబంధించి అక్కడ దొరికిన మావోయిస్టుల దగ్గర నుంచి సంబంధించిన వెపన్స్ కానీ, బుల్లెట్స్ కానీ, అలాగే పిస్టల్స్ కానీ, వీటన్నిటిని కూడా సపరేట్గా పెట్టడం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో వీటన్నిటిని కూడా మావోయిస్టులు వారి దగ్గర నుంచే తీసుకుని వాళ్ళంతా కూడా ప్రస్తుతానికంటే ఏదైతే అడిషనల్ డీజీ ఇచ్చిన అంటే వాళ్ళ ప్రెస్ మీట్లో చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే వీళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్లో ఇప్పుడు ఏదైతే మావోలకి సంబంధించిన ఆపరేషన్ కగారు ఉధృతంగా జరుగుతుందో దాని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో షెల్టర్ జోన్గా ఆంధ్రప్రదేశ్ వచ్చినట్టుగా కూడా ఆయన చెప్తున్నారు. అందులో భాగంగానే వీళ్ళంతా కూడా నెలన్నర పాటు ఇక్కడికి వచ్చినట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇట్లా ఏ జిల్లాకి ఆ జిల్లాకి సపరేట్గా ఇక్కడ మొత్తం కూడా మనం ఇక్కడ పెట్టిన వెపన్స్ కానీ, అలాగే ఈ పిస్టల్స్ కానీ, బుల్లెట్స్ కానీ అన్నింటినీ కూడా పూర్తిగా వైర్లు అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ప్రదర్శనగా ఉంచిన పరిస్థితి. మొత్తం మీద అక్కడ ఇచ్చిన సమాచారం అండి, పక్కా సమాచారం ప్రకారమే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా ఉన్న మావోలు, ఆంధ్రప్రదేశ్లో మావోలు లేకుండా చేయడమే మా లక్ష్యమని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా కీలకమైన నేతలు ఇప్పటికే ఎన్కౌంటర్లో మృతి చెందడం, అలాగే వారితో పాటు ఈరోజు ఉదయము మరొక ఎన్కౌంటర్ అదే మారేడుమిల్లికి సమీపంలో మరొక ఎన్కౌంటర్ జరగడం, దాంట్లో 7 మావోలు చనిపోయినట్టుగా కూడా లడ్డా చెప్తున్న నేపథ్యంలో కీలకమైన సభ్యులందరూ కూడా చనిపోతున్నారు. అందరూ కూడా ఇటు తెలంగాణలో ఆపరేషన్ కగారు జరుగుతుంది, అలాగే ఛత్తీస్గఢ్లో జరుగుతుంది. కాబట్టి ఏపీని వాళ్ళు స్థావరంగా మార్చుకుందామని చూశారు. అందుకనే ప్రస్తుతానికైతే ఏదైతే మనకి నిన్న నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ 5 జిల్లాల కీలకమైన 5 జిల్లాల్లో ముఖ్యంగా విజయవాడలో కూడా ఒక 4, అలాగే కృష్ణా జిల్లాలో కూడా 28 మంది, ఇట్లాగా ఏలూరు, అలాగే కాకినాడ, అల్లూరు సీతారామరాజు జిల్లా, కోనసీమ జిల్లా, ఇట్లా అన్ని వైపుల నుంచి కూడా దాదాపుగా 50 మంది మావోలు వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్నారు. వారంతా కూడా వెపన్స్తో పాటు వాళ్ళు తలదాచుకుంటున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే వాళ్ళు పోలీసులు అటాక్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రివర్స్ ఫైర్ చేస్తారు కదా అని అడిగిన ప్రశ్నకైతే ఆయన చాలా క్లారిటీగా చెప్తున్నారు. మేము డ్రోన్ సహాయాన్ని ఉపయోగించాము, వాళ్ళున్న సమాచారం పక్కా తెలియడంతో వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళున్న సిచ్యువేషన్ ఏంటనేది చూసి దాని ప్రకారం మేము అటాక్ చేశాం, కాబట్టి ఎవరికి ఏం జరగలేదని చెప్పి కూడా లడ్డా చెప్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ని షెల్టర్ జోన్గా భావించిన మావోయిస్టులు దాదాపుగా 50 మంది వరకు అయితే ప్రస్తుతానికి పోలీసులు అదుపు చేస్తున్నారు. నిన్న కొంతమంది, ఇవాళ కొంతమంది, దాదాపుగా ఒక 14 మంది వరకు కూడా మావోయిస్టులు చనిపోయినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో అందులో కీలకమైన సభ్యులు హెడ్మాతో పాటు మరికొంతమంది కీలకమైన సభ్యులు ఉండడం అనేది ఇక్కడ పోలీసులు అయితే దాన్ని విజయంగానే భావిస్తున్నారు. ఎందుకంటే ఎవరికీ దొరకని హెడ్మా, ఎన్నో ఏళ్లుగా హెడ్మా ఫోటో కూడా చాలామంది తెలియదు. అటువంటి హెడ్మాని అంతం చేయడం అనేది అది కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పెషల్గా మిగిలిన వాళ్ళతో కలిపి కొలాబరేట్ చేయకుండా ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రమే ఆపరేషన్ చేసినట్టుగా కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలో మొత్తం మీద ఆపరేషన్ కగార్ అయితే సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం ఈ ఆపరేషన్ అంతా జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ 50 మంది దగ్గర నుంచి కూడా ఇందులో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. అలాగే ఉన్న వాళ్ళలో కూడా ముఖ్యంగా జ్యోతి అని ఏదైతే ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాకి, కృష్ణా జిల్లాకి సంబంధించి నిన్న కానూరులో జరిగిన ఇన్సిడెంట్లో కూడా జ్యోతి అనే ఒక మావో ఉన్నారు, మహిళా మావో, ఆవిడ షెల్టర్ జోన్ ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. ఇలా షెల్టర్ జోన్లకి సంబంధించి ఇక్కడికి ఏం వచ్చారు, అలాగే వీళ్ళ తర్వాత కార్యకలాపాలు ఏంటి, ఇటువంటి విషయాలన్నిటిపైన కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు దృష్టి పెడుతున్నారు. దాదాపు నెలన్నర పాటు వీళ్ళు ఇక్కడికి వచ్చినట్టుగా కూడా తెలుసు. బట్ వాళ్ళ మీద క్లియర్ అబ్జర్వేషన్, క్లియర్ మానిటరింగ్ మాకుంది. సమయం చూసి మేము దీనికి సంబంధించి మేము దాడులు చేశామని చెప్పి వాళ్ళని పట్టుకున్నామని చెప్పి కూడా డీజీపీ, అడిషనల్ డీజీ లడ్డా చెప్తున్న నేపథ్యంలో ఓవరాల్
ఓవరాల్గా చూస్తుంటే ఏపీ చరిత్రలో అంటే మావో చరిత్రలోనే ఇంత పెద్ద మావోల్ని పట్టుకోవడం అంటే లొంగుబాటు కాదు, ఇంతమందిని ఎటువంటి ఏ పోలీస్కి గాయం కాకుండా ఏ ఆపరేషన్ కూడా జరగకుండా అంటే ఫైర్ కూడా లేకుండా 50 మంది మావోల్ని పట్టుకోవడం అనేది బహుశా మావో చరిత్రలో ఇదే మొదటిసారి అని కూడా చెప్తున్నారు. సో ఇంత పెద్ద ఎత్తున మావోల్ని పట్టుకోవడం కూడా ఇదే రికార్డుగా చెప్తున్నారు. మిగిలిన మావోలకి ఒకటే చెప్తున్నారు, లొంగిపోతే మంచిది, లేదంటే కనుక ఖచ్చితంగా ఎదురుదాడి అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్తున్నారు. ఆపరేషన్ కగారు కూడా దానికి సంబంధించిందే కాబట్టి మావోలకైతే గట్టి హెచ్చరిక జారీ చేస్తున్నారు లడ్డా. ప్రస్తుతానికైతే ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఇంకా ఏపీలో అయితే ప్రస్తుతానికి మావోలు ఎవరు లేరు, షెల్టర్ జోన్లు లేవు, మాకు పక్కా సమాచారం ఉంది అని చెప్పి లడ్డా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఎంటైర్ ఈ ఆపరేషన్ అయితే దాదాపుగా పూర్తయిందని భావించాలి. నిన్న ఏదైతే మారేడుమిల్లో జరిగిన హెడ్మా దగ్గర జరిగిన ఎన్కౌంటర్ ఏదైతే ఉందో అక్కడ తప్పించుకున్న మరికొంతమందిని దగ్గరలో ఉన్న 5-6 కిలోమీటర్ల దూరంలో ఒక 7గురు కూడా ఈరోజు వాళ్ళు ఫైర్ ఓపెన్ చేసి రివర్స్ ఫైర్ ద్వారా వాళ్ళు కూడా మరణించారని చెప్తున్న ఈ నేపథ్యంలో అయితే ఓవరాల్గా చూసుకుంటే మావోయిస్టుల కీలకమైన నేతలందరూ మరణించడం, అలాగే కొంతమంది తెలంగాణలో లొంగిపోవడం, మరికొంతమందిని ఇక్కడ పోలీసులు పట్టుకోవడం చూస్తుంటే మావోల పైన పోలీసులు పైచేయి సాధించారని చెప్పుకోవచ్చు. ఒకటే చెప్తున్నారు లడ్డా, ఒకటే చెప్తున్నారు, ఇది ఖచ్చితంగా మావో రహిత ఆంధ్రప్రదేశ్గా ఉంచే లక్ష్యంతోనే మేము పనిచేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో మిగిలిన వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్కి సంబంధించిన వివరాలన్నీ కూడా త్వరలో వెల్లడిస్తామని చెప్పి లడ్డా చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.